స్లీపర్ సెల్ టెర్రరిజాన్ని మనం అంతం చేయగలుగుతాం. ఎంజీరావు గారు, భారత్లో టెర్రరిస్టులు అనగానే ముందుగా ముస్లింలే అనే భావన ఒకటి కలుగుతుంది కదా. అంటే టెర్రరిస్ట్ అటాక్ జరిగిన వెంటనే ఏ ముస్లింని చూసినా వీడు టెర్రరిస్టు అనేలా మనం చూస్తాం అనుమానంతో. సో టెర్రరిజం ముస్లింల వల్లే పుట్టినట్టు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇక రాజకీయాల విషయానికి వస్తే ఇస్లామిక్ టెర్రరిజం భారత్లో రాజకీయాలకు అడ్డంగా మారిపోయిన పరిస్థితి, వీటి మీద మీ కామెంట్? ఎస్ అండి, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అనేది చాలా పెర్టినెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఒకటే చెప్తున్నా, ఎవరో ఇద్దరు డాక్టర్లు సరిగ్గా ఫెయిల్ అయ్యి ఆపరేషన్ చేయకపోతే ఈ డాక్టర్లంతా ఇంతే అని నిందిస్తే ఎలా ఉంటుందండి? డాక్టర్లే ప్రాణదాతలు. కాబట్టి ఎవరైనా ఒక డాక్టర్ తప్పు చేస్తే మనం ఏంటంటే ఈ తప్పుని మొత్తం ఎంటైర్ డాక్టర్ కమ్యూనిటీకి అప్లై చేయకూడదు. ఎవరైనా ఒక స్త్రీ భర్తను చంపితే ఈ స్త్రీలంతా ఇంతే అనకూడదు. ఎవరైనా ఒక భర్త మగవాడు భార్యను చంపితే ఈ మగాళ్ళంతా ఇంతే అని అనకూడదు. ఎందుకంటే మగాళ్ళు రాముళ్ళు అంటూ వాళ్ళు ఉంటారు, శ్రీకృష్ణులు అంటూ వాళ్ళు ఉంటారు, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఉంటారు. అందువల్ల ఒక్కళ్ళు చేసిన తప్పు ఆ ఎంటైర్ కమ్యూనిటీకి అప్లై చేయడం తప్పు. ఇప్పుడు భారతదేశంలో టెర్రరిజం, వీఆర్ ది విక్టిమ్ ఆఫ్ ది టెర్రరిజం అండి, తిరుగులేదు. ఎక్కువ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి లోనయ్యే దేశాల్లో భారతదేశం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. 9వ స్థానంలో ఉంది టెర్రరిస్ట్ యాక్టివిటీకి సంబంధించి. ఒకసారి 3వ స్థానానికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మరి ఇక్కడ టెర్రరిజం అనగానే ఇస్లామిక్ టెర్రరిజం అనే ఒక పదం వినపడుతూ ఉంటుంది. ఆ పదాన్ని మనం తప్పు పట్టలేం, కానీ ఓల్ ఇస్లాంని మనం అనడానికి లేదు. భారతదేశం, నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తదనంతరం భారత ప్రధాని మోడీ గారు, భారత ప్రభుత్వం ఎంపీ గ్రూపులను బయటకు పంపినప్పుడు అందులో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా వెళ్ళారు. సౌదీ అరేబియా, యూరోపియన్ కంట్రీస్. ఎంత బాగా చెప్పాడండి భారతదేశం కోసం, ఎంత బాగా వాళ్ళని ఇస్లామిక్ టెర్రరిజాన్ని పాకిస్తాన్ తుత్తునీయలు చేసేలా మాట్లాడారు. గుర్తుపెట్టుకోవాలి, ఎంతమంది భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ముస్లిం నాయకులను, అబుల్ కలాం ఆజాద్ లాంటి గొప్ప నాయకులు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మనం భారతరత్న కూడా ఇచ్చాం. ఎంతోమంది ముస్లిం నేతలు ఉన్నారు. 1857 రివాల్ట్ ఎంతమంది ముస్లిమ్స్ తిరుగుబాటు చేశారు ఝాన్సీ లక్ష్మీబాయి తోటి, మనం మర్చిపోకూడదు. ఎంతమంది సైనికులు ఝాన్సీ లక్ష్మీబాయి వెనకాల, ఎంతమంది ఆఫ్ఘాన్ ముస్లిమ్స్ బ్రిటిష్ ప్రభుత్వం వెనకాల, ఝాన్సీ లక్ష్మీబాయి వెనకాల నిలబడిందే ఆఫ్ఘానీ ముస్లిమ్స్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బ్రిటిష్ సైన్యాన్ని బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడింది. ఈవెన్ కార్గిల్ వార్లో కూడా ఎంతమంది ముస్లిం సైనికులు పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడే అమరులయ్యారు డజన్ల కొద్దీ ప్రతి యుద్ధంలో. ఈరోజు ఒకటే నేను అడుగుతానండి, భారతదేశం పాకిస్తాన్తో స్వతంత్రం తర్వాత 5 యుద్ధాలు చేసింది. ఈ 5 యుద్ధాల సమయంలో ఇండియాలో ముస్లిమ్స్ తిరగబడ్డారు, ఏమైనా ప్రొటెస్టులు చేశారా? తిరగబడితే ఎంత కష్టమవును గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది ముస్లిం సైనికులు పాకిస్తాన్ తుత్తునీయలు చేశారు మనం గుర్తుపెట్టుకోవాలి. గుజరాత్ నుంచి ప్రతి విషయంలో ఈ బంగ్లాదేశ్ వారిని, బంగ్లాదేశ్ విముక్తీకరణలో కూడా ముస్లిం బెటాలియన్లు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ప్రపంచంలోనే అతి ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉంది. సెకండ్ హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఆర్ రిసైడింగ్ ఇన్ ఇండియా, నెక్స్ట్ టు ఇండోనేషియా. ఇండోనేషియా తర్వాత ఎక్కువ ముస్లిమ్స్ ప్రపంచంలో నివసించేది భారతదేశంలోనే. సుమారు 22 కోట్ల మంది, 14.05% ఇండియాలో ముస్లిం పాపులేషన్ ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో నివసిస్తే ముస్లిమ్స్, తమిళనాడులో ఉన్న ముస్లిమ్స్కి ఎటువంటి సంబంధం లేదు, పక్కనున్న హిందువులతో ఎక్కువ సంబంధం ఉంటుంది. ఒక అద్భుతమైన టాలరెన్స్ ఉంటుందండి భారతదేశంలో. ఈరోజు ఇస్లామిక్ టెర్రరిజం వచ్చి రాజకీయ ప్రోద్బలం వల్ల హిందూ ముస్లిం అనేది మనకు కనపడుద్ది. అసలు ఎవరండి అది అనేది? 22 కోట్ల మంది ముస్లిమ్స్ ఈరోజు ఒక కంట్రీ లాంటి స్థాయిలో వాళ్ళు ఉండి, ఇండియాలో ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళు? హిందువులతోనూ మిగిలిన మతస్థులతో కలిసిపోయి జీవిస్తూ ఉంటారు. ఇది ఈరోజుది కాదు. క్రీస్తు శకం 712లో అరబ్బులు మొట్టమొదటి సింధు నుంచి అటాక్ చేసి, సింధు అంటే పాకిస్తాన్ ప్రావిన్స్ ఇప్పుడు ప్రస్తుతం, అక్కడ అధిగమించి తర్వాత ఢిల్లీ సుల్తానేట్ల పాలన జరిగిద్ది. 700 తర్వాత మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత 300 సంవత్సరాల పాటు మొఘల్ పాలన జరిగింది. అంటే మిడివేల మధ్య యుగం అంతా ముస్లింల పాలన ఇండియాలో. అయినప్పటికీ హిందూస్ 80% మిగులుతారు, గుర్తుపెట్టుకోవాలి. హిందూసు ముస్లిమ్స్ మొట్టమొదట్లో ఎక్కడైనా కొల్యూడ్ అవుతే రాజకీయ కారణాల వల్ల, కానీ ఎక్కడా కూడా వీళ్ళు ప్రజలు సంయుక్తంగా ఉండేవారు. దానికి ఉదాహరణ చెప్తానండి. ప్రపంచంలోనే ఒక ఈ ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు మానవ చరిత్రలో. అదేంటంటే ఈ అరబిక్, ఈ ఇస్లాంకి ప్రధానమైన భాష అయిన అరబిక్ నుండి
అరబిక్, హిందువులకు ప్రధానమైన భాష అయిన సంస్కృతం, దాని నుంచి వచ్చిన హిందీ కలిస్తే ఒక భాషే పుడుతుందండి. ఎప్పుడైనా రెండు మతాలు పుడితే అక్కడ రక్తపాతం ఉంటుంది. కానీ హిందూ ముస్లిం కలయిక వల్ల జరిగిన మిత్రత్వాన్ని తెలుసా? ఉర్దూ లాంగ్వేజ్ ఎలా పుట్టింది? ఇండియాలో మనం ఈ ఫైజామాలు ధరిస్తాం, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? హిందూ టెంపుల్లో కూడా గోపురాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? హిందూ ఇప్పుడు భారతదేశంలో ఎంతో రాజభాష అంతా అరబిక్ పదాల నుంచి వచ్చినాయి, పర్షియన్ పదాల నుంచి వచ్చినాయి, ఎంతో సంస్కృతి వచ్చినాయి. హిందుస్థానీ మ్యూజిక్ రెండు మతాలు కలవడం వల్ల పుట్టింది. ఈరోజు సితార్ అనేది హిందూ, ఇటు వల్ల వాళ్ళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల పుట్టినాయి. ఎంతటిది అంటే పంజాబీ డ్రెస్సులు, భారతీయులు కూడా ఈ తలపాగా పరదా పద్ధతిలో నార్త్ ఇండియన్ స్త్రీలు కూడా ఉంటారు. స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయి. భారతదేశం హిందూ ముస్లిం కలయిక అనేది ఒక కాంపోజిట్ సివిలైజేషన్ భారతదేశ సంస్కృతిని ఇంకా ఎన్రిచ్ చేసిందండి. ఈ మిత్రత్వాన్ని మనం ఎందుకు చూడడం లేదు? ఇస్లామిక్ టెర్రరిజం, ఈరోజు పాకిస్తాన్ పుట్టింది ఇస్లామిక్ టెర్రరిజంలోంచి, ద్విజాతి సిద్ధాంతంలోంచి పుట్టి అది ఏర్పడింది. ఆ ఏర్పాటే తప్పు. పాకిస్తాన్ ఏర్పడిన విధానమే తప్పు. ఆ విధానం వల్ల దానిని రక్షించుకోవడానికి, వాళ్ళ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఇస్లాం వేరు హిందూ వేరు అని ఎప్పుడూ రెచ్చగొడుతూ ఉంటుంది పాకిస్తాన్. కానీ పాకిస్తాన్లో కంటే ఎక్కువ హిందూ ముస్లిం పాపులేషన్ ఇండియాలో ఉంది. గుర్తుపెట్టుకోవాలి. అజీం ప్రేమ్జీ లాంటి గొప్ప ఇండస్ట్రియలిస్టులు చూడండి, ముంబై, ఢిల్లీ, ఎన్ని చోట్ల ఎంతటి అద్భుతమైన పొలిటికల్ రాజకీయ నేతలు ఎంతమంది ఉన్నారండి. వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? ఎంతమంది సైనికులు ఉన్న అన్ని రంగాల్లో. నేను ఒకటే చెప్తానండి, ఈరోజు బెంగళూరులో ఉన్న ముస్లిం పాపులేషన్, ముస్లిమ్స్ ప్రపంచంలో ఏ దేశంలో, ఈవెన్ సౌదీ అరేబియాలో లేనంత అద్భుతమైన రాజకీయ హక్కులు అనిపిస్తున్నారు. భారత రాజ్యాంగం కింద ప్రజాస్వామ్య హక్కులు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇండియన్ ముస్లిమ్స్ ఎన్నో ఎంజాయ్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ ఎనిమీస్ ఆఫ్ ఇండియా, దే ఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ హిందూయిజం. కానీ మరి ఎందుకు జరుగుతుంది ఇది అంటే, ఒక ఇస్లామిక్ టెర్రరిస్ట్ వస్తే ఇస్లామిక్ టెర్రరిజం ఎక్కువగా, ఇస్లామిక్ టెర్రరిజం ముస్లిమ్సే ఎక్కువ ఉంటారండి. ఎందుకంటే పాకిస్తాన్ పంపేదే వాళ్ళని కాబట్టి. పాకిస్తాన్ లక్ష్యం ఏంటి? ముస్లిం టెర్రరిజం, ముస్లిమ్స్ వేరు అని హిందువులకి ఎగనెస్ట్గా పాకిస్తాన్ చేస్తుంది. కాబట్టి మనం ఒక తప్పు చేయకూడదు. పాకిస్తాన్ లక్ష్యం ఎప్పుడు టెర్రరిస్ట్ అటాక్ చేసినా ఒకటి ఉంటుందండి, బాంబు దాడిలో 10 మందిని 20 మందిని చంపడం కాదండి. అక్కడ హిందూ ముస్లిం మత కలహాలు తెచ్చేసి రగిల్ చేసి ఇండియాని మళ్ళా డివైడ్ చేసేద్దాం అనేది పాకిస్తాన్ కోరిక. గుర్తుపెట్టుకోవాలి. మనం దానికి పాకిస్తాన్ లక్ష్యాన్ని సిద్ధించే విధంగా మాట్లాడకూడదు. మన ఆలోచన వేరుగా ఉండాలి. అంటే ఏంటి? హిందువులు ముస్లింలు భారత రాజ్యాంగంలోని సెక్యులర్ ప్రియాంబుల్లో చెప్పబడిన లౌకిక రాజ్యం అనే భావన కింద మనం పనిచేయాలి. ముస్లిమ్స్ అందరూ మనకు వ్యతిరేకం కాదు, కానీ టెర్రరిస్టు ఎవడైనా వాడి వ్యతిరేకే. టెర్రరిస్టు హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ ఎవరైనా వ్యతిరేకమే. భారత రాజ్యాంగాన్ని అవలంబించిన వాడు ఎవడైనా మనకి ఎగ్నెస్ట్. వాళ్ళు ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్, ఈవెన్ హిందూస్ అయినా, కానీ వాడు టెర్రరిస్ట్. అందుకని ఇండియా ఒకటి అంటూ ఉంటుందండి, అద్భుతంగా మాట్లాడితే. ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మన అందరినీ ఒకటి తిడుతూ ఉంటుంది అనమాట. ఓకే, టెర్రరిజం అంటే ఏంటే ఇన్ ఆల్ ఇట్స్ మేనిఫెస్టేషన్ అండ్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్. గుర్తుపెట్టుకోవాలి. ఏ సైద్ధాంతికత వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, ఎటువంటి మార్గాల్లో వెళ్ళినా టెర్రరిస్టు హింసాత్మకంగా ఉంటే వాడు టెర్రరిస్టే. వాడు పాక్ బేస్డ్ టెర్రరిస్టు, ఆఫ్ఘాన్ బేస్డ్ టెర్రరిస్టు, ఇండియా బేస్డ్ టెర్రరిస్టు, శ్రీలంక బేస్డ్, బంగ్లాదేశ్, అలా ఉండదండి. వాడు టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్టే. ఇదే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ టెర్రరిజం అనేది ఇండియా ప్రపోజల్ చేసింది అక్కడ బెల్జియంతో. కానీ అమెరికా దాన్ని ఒప్పుకోదు. ఈరోజు ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అవుతే అమెరికా వేరుగా మాట్లాడింది. అది ఇస్లామాబాద్లో బాంబ్ బ్లాస్ట్ అవుతే అమెరికా వేరుగా మాట్లాడింది. ఇలాంటి డిఫరెన్షియేషన్ వల్లే మనకి ఇది ఎక్కువ అవుతుంది. ఇస్లామిక్ టెర్రరిస్టులు అందరూ ముస్లిమ్స్ కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఇస్లామిక్ టెర్రరిజం అనేది వాళ్ళు మతం బేస్ మీద తీసుకొచ్చారు, కానీ ఇస్లాం గొప్ప మతం. ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తానండి, ఏ మతమైనా కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారంటే ఆ మతం గుడ్డు ఉంటేనే ఇప్పుడు ఒక మతం స్థాయిలో అది ఎదుగుతూ ఉంటుందన్నమాట. అక్కడ జిహాద్ అనేది మన అంత అరిషడ్ వర్గాలు హిందూయిజంలో లేక పోగొట్టుకోవడం అనే దాన్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చి టెర్రరిజానికి ఉపయోగపెడుతున్నారు. మసూద్ అజార్ ఇలాంటి వాళ్ళు చాలా డేంజరస్ ఫెలోస్. కాబట్టి ఇండియాలో నివసిస్తున్న 14.05% ముస్లిమ్స్, అదే 22 కోట్ల మంది ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు కాదు. వాళ్ళు దేశభక్తులు, అద్భుతమైన దేశభక్తులు. అందుకే భారతదేశం ఇంత అద్భుతంగా పైకి ఎదుగుతూ ఉందండి. ఈ పాకిస్తాన్ ఏంటంటే ఇది తట్టుకోలేక ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ హిందువుల మధ్యన గొడవలు తెచ్చి ఇస్లామిక్ టెర్రరిజం ద్వారా ఇండియాని మళ్ళా 4 ముక్కలు చేయాలి, పాకిస్తాన్ లాగా మనం సర్వనాశనం అవ్వాలి, ఫెయిల్డ్ స్టేట్ అవ్వాలని పాకిస్తాన్ టార్గెట్.
అంటే ఇక్కడ రాజకీయ పార్టీలు కూడా ఎవరైనా ఒకళ్ళు చేస్తే ఇది ఇస్లామిక్ టెర్రరిజం, ముస్లిమ్స్ అంటే ఇదే. సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, మీరు అడిగినట్టే ఈ ఇస్లామిక్స్, ముస్లిమ్స్ ఎక్కడున్న ముస్లిమ్స్ అందరిని అనుమానంగా చూడడం, ఇవన్నీ మనకు అవసరం లేదండి. ఎంతో అద్భుతం. నేను ఒకటే చెప్తున్నా, ఇండియాలో ముస్లిమ్స్ తలుసుకుంటే వాళ్ళు పాకిస్తాన్ పెట్టిన స్లీపర్ సెల్స్ అన్ని నాశనం చేయగలుగుతారు. అసలు యాక్చువల్గా ఎంతోమంది పోలీస్ ఫోర్సెస్ వాళ్ళు సహకరిస్తున్నారు. మనం కార్గిల్ వార్లో కూడా డజన్ల కొద్దీ ముస్లిం సైనికులు పోరాడారు ఎగ్నెస్ట్గా. మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంతోమంది రా ఏజెంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, రా ఏజెంట్లు, పోలీస్ ఫోర్స్లో వాళ్ళందరూ ఎంతో దేశభక్తితో ఉన్నారు, ఎంతో మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు ఇండియాలో ఉన్న ముస్లిం పాపులేషన్ అంతా ఒక్కసారి సంకల్పం అనుకుంటే పాకిస్తాన్ తుత్తునియలు చేయగలుగుతారు. పాకిస్తాన్ అది జరుగుతూ ఉంది ఇక్కడ. కాబట్టి ఎవరో ఇద్దరు ముస్లిమ్స్ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు తప్పు చేస్తే ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ దాని వెంట పెడకూడదు, మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా పాకిస్తాన్ టార్గెట్ హిందూ ముస్లిమ్స్ మధ్య విభజన చేయడం, ద్విజాతి సిద్ధాంతం తేవడం, మనం దాన్ని ఫెయిల్ చేయాలి. మహాత్మా గాంధీ ఆశించినట్టు మనం ఫెయిల్ చేయాలి. హిందూ ముస్లిమ్స్ ఒక్కటే. భారతదేశం అనేది వైవిధ్యభరితమైనది. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు భారతదేశంలో ఉన్నాయి. భారతదేశం ఇట్స్ ఏ కాంపోజిట్ సివిలైజేషన్, ఇట్స్ ఏ సెక్యులర్, ఇట్స్ ఏ న్యాచురల్ సెక్యులర్ నేషన్ అండి. లౌకికంలో న్యాచురల్గా ఉంది. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో 5000 సంవత్సరాల క్రితం హరప్పా, మొహంజదారో గడ్డ మీదే మనం సెక్యులర్ చూసాం. చాలా అహింసాత్మకమైన చూసాం. ఇది ఒక సజీవ సంస్కృతి. ఈ పాకిస్తాన్ టెర్రరిజం ఉంటే 2-3 దశాబ్దాలు ఉంటుంది, కానీ భారతదేశం శాశ్వతం. ఇలాంటి ఎన్నో చూసింది. కాబట్టి ఏదో ఒక వర్గం చేసిందని అందరికీ, ఆ వర్గాన్ని అంతటికీ ఇది ఆపాదించడం సరైనది కాదు. ఇక